అమెరికా ముంగిట భారీ మంచు తుఫాను ముప్పు పొంచి ఉంది. అనేక రాష్ట్రాల్లో భారీ మంచు వర్షం, లోయెస్ట్ టెంపరేచర్స్ నమోదు కావచ్చని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఈ దశాబ్దంలోనే అత్యంత తీవ్రమైన వింటర్ స్టోమ్ అని అంచనా వేస్తున్నారు. సుమారు 15 రాష్ట్రాలు ఈ ప్రభావాన్ని ఎదుర్కొంటాయని, దాదాపు 7 కోట్ల మంది ప్రజలు దీనికి ప్రభావితమయ్యే అవకాశం ఉందని సమాచారం అందింది. చలికాలం వస్తే చాలు అమెరికాలో 2-3 రాష్ట్రాలు తప్ప అంతా మంచుతో కప్పుకుపోతుంది. దాదాపు 3 నుంచి 4 నెలల పాటు స్నోలో కూరుకుపోతుంది. వింటర్ సీజన్లో రోజు రోజుకు డ్రాప్ అయ్యే ఉష్ణోగ్రతలతో చలికి వణుకుతారు అక్కడి ప్రజలు. ఇది వారికి సర్వసాధారణమే. అయితే మంచు పడటం సాధారణమే అయినా మంచు తుఫాన్లను తట్టుకోవటం మాత్రం అంత ఈజీ కాదు. మామూలుగా ఉష్ణోగ్రతలు తగ్గి మంచు పడితే అంత ఎఫెక్ట్ ఉండదు. కానీ ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు డ్రాప్ అయ్యి అది కాస్త మంచు తుఫానుకు దారితీస్తే పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. సెంట్రల్ అమెరికాలో ప్రారంభమైన ఈ వింటర్ స్టోర్మ్ ఈస్ట్ డైరెక్షన్లో కదులుతుందని యుఎస్ నేషనల్ వెదర్ సర్వీస్ తెలిపింది. పోలార్ వర్టెక్స్ కారణంగా ప్రతికూల వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని, మిసౌరీ నుండి సెంట్రల్ అట్లాంటిక్ వరకు ఈ తుఫాను విస్తరించి గడిచిన దశాబ్దంలోనే అత్యంత తీవ్రమైన వింటర్ స్టోర్మ్గా మారనున్నట్లు వెల్లడించింది. ఈ ప్రాంతంలో ప్రయాణం అత్యంత ప్రమాదకరంగా ఉండవచ్చునని కూడా తెలిపింది. ఈ తుఫాను వల్ల అమెరికాలో 2011 తర్వాత అత్యంత చల్లని జనవరిగా నిలవనుంది. వింటర్ స్టోర్మ్ ప్రభావం వారం రోజుల పాటు కొనసాగుతుందని యాక్యువెదర్ అంచనా వేసింది. ఈ హెచ్చరికల కారణంగా అనేక రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. కెంటకీ, వర్జీనియా, కాన్సాస్, ఆర్కాన్సాస్ రాష్ట్రాలు ఇప్పటికే ఎమర్జెన్సీ విధించాయి. ఇతర సదరన్ స్టేట్స్ మిసిసిపి, ఫ్లోరిడా వంటి ప్రాంతాలు కూడా ప్రమాదకరమైన చలి వాతావరణాన్ని ఎదుర్కొంటాయని హెచ్చరించాయి. ఇల్లినాయిస్ స్టేట్లో హెవీ స్నో షవర్స్ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కన్సాస్, ఇండియానా, వర్జీనియా ప్రాంతాల్లో 10 నుంచి 25 సెంటీమీటర్ల వరకు మంచు కురిసే అవకాశం ఉందని వెదర్ ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఈ వింటర్ స్టోర్మ్ ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు వాషింగ్టన్ డీసీ, బాల్టిమోర్, ఫిలడెల్ఫియా నగరాలు సిద్ధంగా ఉన్నాయి. ఈ ప్రభావం వలన అనేక ప్రాంతాల్లో రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడవచ్చు. వాహనదారులు మంచులో చిక్కుకుపోవచ్చునని వాతావరణ శాఖ హెచ్చరించింది. మొత్తంగా ఈ తుఫాను అమెరికా దేశంలోని పలు రాష్ట్రాల్లో 1 కోటి మందికి పైగా ప్రజలను ప్రభావితం చేయనుంది. ప్రజలు వాతావరణ శాఖ సూచనలను గమనించి అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.